దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ప్రభు పేరట కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అపోస్తల కార్యమును నుండి ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నారు. ఇది మన వరుస క్రమమేను. ఎందుకనగా మనము చివరి మెసేజ్ మగ్దలేని మరియ గురించి నేర్చుకున్నాము. అది యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఉంది గనక ఇక్కడి నుండి మనము మరి అపోస్తల కార్యములోని కొంతమంది దైవ భక్తి కలిగిన స్త్రీలు, భక్తి లేని స్త్రీల గురించి నేర్చుకోవాల్సి ఉంది. ప్రారంభిస్తాం. చూద్దాం దేవుని వాక్యములో నుండి. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా వినండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఈ అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ యేసు తల్లియు కొంతమంది స్త్రీలను దేవుడు చెప్పినట్లుగా ఎడతెగక ప్రార్థన చేయడానికి ఒక చోట కూడారు. అది మేడగది, మనందరికీ తెలుసు. ఏం చెప్పారు దేవుడు? 4-5 వచనాల్లో చదివితే, మరి ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చిన కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారని ప్రభువారు స్వయంగా తన శిష్యులైన వారిని కలుసుకొని చెప్పినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. పై మాటలు, పై వచనాలు మనము చదివితే, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత దాదాపు 40 దినముల వరకు వారందరికీ తన్ను తాను కనపరుచుకొని అనేకమైన దేవుని రాజ్య విషయాల గురించి బోధించారు. మరి ఇంకేం చెప్పలేదు. దేవుని రాజ్య విషయాల గురించి, అసలు దేవుని రాజ్యము మరి స్థాపించుటకు, పరలోక రాజ్యం ప్రవేశించేటకి ఆయన దిగొచ్చాడు. కాబట్టి ఆయన శ్రమపడి మరి లేచి పునరుద్ధారణ తర్వాత 40 దినముల వరకు అందరికీ కనపడు దేవుని రాజ్యం గురించి విషయాలు బోధిస్తూ ప్రమాణములను అంటే రుజువులను చూపి తన్ను తాను వారికి సజీవునిగా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ మాటను ప్రకటించారు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పారు. ఇంతకు ముందు యోహాను చేత మీరు నీళ్ళలో బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాల్సి ఉంది కనుక తప్పకుండా మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎంతమందికి చెప్పాడు ఈ మాట? ఎవరెవరికి చెప్పాడు ఈ మాట అంటే, అక్కడ మనము లూకాసు వార్త మరి చివరి అధ్యాయం 24వ అధ్యాయం మరి 50వ వచనములో ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారు ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు అయ్యాడు. అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడు? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి అని చెప్పాడు. ఓకేనా? ఎవరికి చెప్పాడు, ఎంతమందికి చెప్పాడు అనేది కూడా మనము ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆరోహణమయ్యే ఆ ఒలీవ కొండ దగ్గరికి ఎంతమంది వచ్చి ఉంటారు? మన అంచనా మనకు తెలుసు. చూద్దాం బైబిల్లో నుండి ఎంతమంది వచ్చి ఉంటారు అని అంటే, ఇక్కడ 1 కొరింథీ పత్రికలోకి మనం వెళ్లాల్సి ఉంది. 15వ అధ్యాయం 3 నుండి నేను చదువుతున్నా. ఏదైనా మనము వివరంగా క్లియర్గా తెలుసుకోవాలి, కానీ ఏదో వంతుకు గంతేసినట్లుగా ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది మనకు దేవుడు నేర్పలేదు, మనకు అది తగదు.
ఇక్కడ చూడండి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును ఆ తర్వాత 12 కనబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆరోహణమై వెళ్ళక ముందుకు ఒలీవ కొండ వరకు తీసుకొని వెళ్ళిన ఆ సందర్భంలో ఆయన వాళ్ళకి చెప్పేవన్నీ చెబుతూ, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పిన ఆయన, మరి అయ్యగారు సిరీస్ గా కనిపెట్టండి అని మరి పునరుద్ధానుడైన తర్వాత, లేచిన తర్వాత ఏమేమి చేశారో అవన్నీ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఇలా చెప్పినటువంటి ఆ మాటను ఎవరెవరు 500 మంది చెప్పారు. 500 మంది చూస్తుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40 దినములు అందరికీ కనబడి అనేక రుజువులను చూపించాడు. అందరికీ తాను చెప్పాల్సింది చెప్పాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు, బోధించాడు. ఇవన్నీ అయిన తర్వాత ఈ మాట చెప్తే శిష్యులు అందరూ అలాగే చాలా మంది ఆ యొక్క మేడ గదిలోనికి వెళ్ళినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. అయితే ఇక్కడ 15వ వచనం చదివితే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని రాయబడి, ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు. ఆయన సహోదరులు ఉన్నారు అక్కడ. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటే 120 మంది. ఇందులో పురుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అందరు చెప్పింది ఎంతమందికి? 500 మందికి చెప్పాడు. కానీ మేడ గదిలోనికి వెళ్ళి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ప్రార్థనలో మోకరించింది ఎంతమంది అనంటే 120 మంది. అంటే ఈ 380 మంది ఎస్కేప్ అయిపోయారు. అంటే యేసు ప్రభుతో కూడా ఉన్నంతసేపు కూడా ఉన్నారు. ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాక ఇక ఆయనతో మాకు పని ఏంటిలే అన్నట్లుగా ఆయన చివరి గడియల్లో చెప్పిన మాటలకు కూడా అంత ప్రాధాన్యం ఇవ్వక, పట్టించుకోక, వాళ్ళు తమ దారిన తాము వెళ్ళినట్టుగా వాక్యం ద్వారా మనకు అర్థం అవుతుంది. సరే, ఈ 120 మంది మాత్రం ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇవ్వండి, మనందరికీ తెలుసు, ఇందులో యేసు తల్లి అయిన మరియ ఉంది, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈ కొంతమంది స్త్రీలలో మనం చాలాసార్లు చదువుకున్నాం కదా, యోహన్నయు, సూసన్నయు, సలోమియు, మరియమ్మని, ఇంకొక వీళ్ళందరూ అయ్యి ఉంటారు. ఓకే, మగ్దలేని మరియ కూడా ఉండుంటారు. వీళ్ళందరి పేర్లు వ్రాయబడలేదు కనుక మనం అలా అనుకోవడంలో తప్పులేదు. యేసు తల్లి అయిన మరియ అని ప్రత్యేకంగా రాశారు. యేసు తల్లి అయిన మరియ ఎందుకండి ఈ పరిశుద్ధాత్మ కూడికలో కూడుకుంది? ఒక ఉపదేశకుడు పరిశుద్ధాత్మ గురించి నాతో మాట్లాడడానికి, తెలుసుకోవడానికంటే ఎక్కువ ఆయనకు తెలిసింది చెప్పడానికి వచ్చాడు. కూర్చొని మాట్లాడుతూ ఉండగా, అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అండి. అన్ని ఆజ్ఞలు పాటిస్తాం, కానీ ఈ ఆజ్ఞను ఎందుకు పాటించాం? ఆయన వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించెను అని రాయబడి ఉంది. మరి కాబట్టి తప్పకుండా మనము అవి అనుసరించి తీరాల్సిందేనని నేను చెప్తూ ఈ మాట కూడా చెప్పాను. అనేక మంది స్త్రీలు, శిష్యులు మాత్రమే కాదు, యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. దాని అవసరత ఆమె ఎరిగినా, ఏంటి మీరు చెప్తున్నారు, యేసు తల్లి ఏమరుందా అన్నాడు. నేను అప్పుడు గ్రంథంలో ఉంది కదా అంటే, ఆయన ఆ మాట అక్కడ దాకా చదివి ఉండడు. అది నేను చదివి వినిపిస్తే ఆశ్చర్యపోయాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు తల్లి అయిన మరియ అతీతమేం కాదు. ఆమె దేవదూత కాదు, ఆమె ఇంకొకటి కాదు. ఆమె ఒక స్త్రీయే. దేవుడు ఆమె కన్యకగా ఉన్నప్పుడు ఆమెను ఎన్నుకొని ఆమెను
మరి పరిశుద్ధమైన ఆ కన్యకను ఎంచుకొని వాగ్దానం, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పులాగా కన్యక గర్భమునందు నేను శిశువు పుడతాడు అన్న ఆ నెరవేర్పుగా అది నెరవేర్చాడు. అయితే ఆమె పురుషుని ఎరగనిదని మనకు తెలుసు, ఆమె పవిత్రురాలని మనకు తెలుసు, ఆమె కన్యకని మనకు తెలుసు, పరిశుద్ధురాలని మనకు తెలుసు. అయితే ఆయన శరీరమును అమర్చి ఆమె గర్భంలో ప్రవేశించాడని, మరి పరిశుద్ధాత్మ ద్వారా అది జరిగిందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇలా జరిగిన తర్వాత ఆమె ఏమన్నది, ఎలిజబెత్ అమ్మ ఆమెను పొగిడినప్పుడు ఏమన్నదో గత ఎపిసోడ్స్ లో మనం తెలుసుకున్నాం. ఏమని, నీవు చాలా ప్రభు తల్లి నా దగ్గరికి రావడం ఎలా తప్పిస్తాను, స్త్రీలలో ధన్యురాలు అని చెప్పి ఆశీర్వదించబడిన దానం అంటే ఆమె అన్నాడు. ఆమె ఏమన్నది, నా ప్రాణము నా ప్రభువును ఘనపరుస్తుంది, నేను ఆయనకు దాసురాలను, ఆయన నాకు రక్షకుడు అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును. ఇది మొదలుకొని ఆమె స్త్రీలలో ధన్యురాలు అంటారు తప్ప అంతకన్నా ఎక్కువ ఏమి లేదు. నాకు ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే సమస్తము, ఆయన చెప్పినట్టే నేను కూడా తూచా తప్పకుండా చేయాల్సిందే అంటూ దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ కూడా ఆ యొక్క వివాహానికి పిలవబడింది. శిష్యులు యేసు కూడా వచ్చారు, వాళ్ళు పిలువబడ్డారని వాక్యంలో ఉంది కదా. అక్కడ మరియమ్మ అక్కడ ఉంది అని ఉంది. అయితే మరియమ్మకి ఏం చెప్పినా వింటాడు దేవుడు అన్న అపోహలో ఉద్దేశంతో అమ్మ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పారు. చెప్పి ప్రభువుకి చెప్పమన్నట్లుగా అప్పుడు ఆమెతో చెప్తే ఏమన్నాడు దేవుడు, అమ్మా నాతో నీకేమి అన్నాడు. ఇంగ్లీష్ లో మనం మీకు అందరికీ తెలుసు, చదువుకుని ఉంటారు మీరు. ఓ ఉమెన్ అని పిలిచాడు, ఓ స్త్రీ అన్నాడు. అద్భుతమైనటువంటి సత్యాలను చాలా మంది మనస్సున పెట్టట్లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఆమె లోకములోనికి నేను రావడానికి ఒక సాధనంగా నేను ఆమెను ఎంచుకున్నాను అని తన భర్తతోనే చెప్పి, ఆమెను మీరు దేవుని వలన జరిగింది, పరిశుద్ధాత్మ వలన జరిగింది కాబట్టి నువ్వు ఆమెను విడనాడవద్దు, తప్పు, నువ్వు ఆమెను చేర్చుకో, ఆమెను సంరక్షించు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. గతంలో కూడా మరియమ్మ విషయమై మాట్లాడినప్పుడు ఎందుకు దేవుడు ప్రధానమయ్యేదాకా ఎందుకు ఆగాడు అనంటే, ఒక సంరక్షకుడు కావాలి, ఆ సంరక్షకుడు ఒక మగవాడు అయి ఉండాలి. అతను వేరొకడైతే అది అభ్యంతరం గనక అతడు ప్రధానము చేయబడి భర్తగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో, స్వీకరించబడ్డారో అతనే ఆ పని చేయాలి గనక దేవుడు ఇదంతా తన ఏర్పాట్లో తన సంకల్పం చొప్పున జరిగించాడు. ఎవరు కూడా వేలెత్తి అతన్ని కానీ ఆమెను కానీ వేలెత్తి చూపకుండానట్లుగా దేవుడు చక్కగా తన కార్యం జరిగించాడని గతంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు మరియమ్మ కూడా మరి అంత 120 మందిలో తను కూడా వచ్చింది. కొంతమంది స్త్రీలు వచ్చారు. స్త్రీలకు అవసరం లేదా, పురుషులకు అవసరం లేదా అని చెప్తే, ఇది మనుషులందరి మీద కృమ్మరింపబడే పరిశుద్ధాత్మ అని యోవేలు గ్రంథంలో మరి 2:17 వ్రాయబడి ఉంది, 22:23 కదా. కాబట్టి దేవుని ఆజ్ఞ ఇది, దేవుని యొక్క ఏర్పాటు, ఆయన చెప్పింది జరిగి తీరాల్సింది కాబట్టే జరుగుతుంది అని మళ్ళా మరి అపోస్తుల కార్యంలో మరి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పేతురు నిలవబడి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను అన్న వాక్యం నెరవేరిందని ఆ వాక్య భాగాలన్నీ చదివి అపోస్తులైన పేతురు గారు వివరించడం గ్రంథం మనకు నేర్పిస్తుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారు, ఏంటని అంటారంటే, మరి పరిశుద్ధాత్మ ఆమె ద్వారానే కదా ఆమె గర్భం ధరించింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధ ఆ శక్తి నీ మీదకి వస్తుంది అని చెప్పారు కదా, మరి ఇదేంటండి ఇలా ఎందుకు జరిగింది అని కొంతమంది అంటారు. అయితే ఇక్కడ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా
దేవుణ్ణి తండ్రిగా ఒప్పుకోరు అని ఉంది. ప్రభువును ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ అంతరంగములో కార్యం జరిగిస్తే తప్ప ఒప్పుకోరు. 12:3 నేను చదువుతున్నా. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అలాగే యోహాను సువార్తలు ఏమని వ్రాయబడి ఉంది? 16వ అధ్యాయం 7-8 వచనాలు 11 వచనాల వరకు మనము చూస్తే, పాపమును గుచ్చు, నీతిని గుచ్చు, లోకమును గుచ్చు, తీర్పును గుచ్చు ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేస్తాడు అని వ్రాయబడి ఉంది. 13వ వచనంలో ఏముంది? సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. యేసు క్రీస్తును కూర్చున్నటువంటి ఇప్పటి వరకు మనకున్న, అంటే హోలీ స్పిరిట్ తో పడక ముందు మనకున్న అవగాహన, మనకు తెలిసిన సంగతి సత్యం ప్రత్యక్షపరచబడింది. ఆయనే సత్యం, వాక్యమే సత్యం, వాక్యం సత్యం, వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్పిన ఆయనే ఆ దేవుడే సత్యం అని కూడా మళ్ళా మనకు తెలుసు. ఎందుకంటే సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అని వ్రాయబడి ఉంది. సత్యము నిమిత్తము ప్రకటించటకే నేను పుట్టాను, నేను వచ్చాను అని ఆయనే స్వయంగా చెప్పాడు. సత్యం అంటే ఏంటంటే వాక్యం. వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1:1-2 వచనాలు మనకు స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఎంతవరకు యేసుక్రీస్తు దేవుడని ఎరిగి, ఆయన దేవుడని మన కొరకు దిగి వచ్చాడని, మన పాపము నిమిత్తం మరణించడానికి వచ్చాడని మనకు ఒక సత్యం బయలుపరచబడింది. ఆ సత్యాన్ని మనం అంగీకరిస్తే యోహాను సువార్త 8:32 ప్రకారం మనల్ని స్వాతంత్రులుగా చేస్తుంది అని వాక్యంలో. బంధకాల నుండి విడిపిస్తుంది, పాపము నుండి విడిపించబడుతుంది. పాపం అంటే ఏంటో, దాని ఫలితం ఏంటో, అలాగే తీర్పు ఏంటో, లోకమేంటో, శాపమేంటో, వీటన్నిటిని వివరంగా విశదీకరించి చెప్పేది ఏంటిదంటే దేవుడు, సత్యము, దేవునికి మహిమ కలిగినగా. మనం ఇంకా గ్రహించాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనము కొద్దిగా తెలుసుకున్నట్టు లెక్క. ఇంకా మనము క్షుణ్ణంగా ఆయన అన్ని కోణాలు, అన్ని విధాలుగా ఆయన కార్యాలు మనము తెలుసుకోవాలంటే హోలీ స్పిరిట్ తో నింపబడ్డం తప్పదు. అలా నింపబడితే వారిని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అందుకే అపోస్తలుల బోధ అంటేనే సర్వసత్యము. దేవునికి స్తోత్రం, సంపూర్ణ సత్యము అని అర్థం. ఎందుకంటే మనము కూడా క్రీస్తు కలిగిన సమానమైన అనుభవంలోకి రావాలి. సంపూర్ణులమగుటకు సాగిపోవుదామని, ఆ సంపూర్ణులు అవడానికే దేవుడు మనల్ని ఈ విధంగా నియమించాడని, ఆయన కలిగిన సమానమైన అనుభవంలోకి ఆయనలాగా పరిపూర్ణతలోకి రావాల్సి ఉంది అని వాక్యం అనేక చోట్ల నొక్కి వక్కారిస్తూ ఉంది. కనుక ఈ హోలీ స్పిరిట్ అనేది అందరికీ అవసరం. ఆమె అందరిలాగా ఒక సామాన్యురాలు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఆమె ఒక సాధనం, అంత మాత్రమే. ఆమె తల్లి కాదు. గర్భాన మోసింది, ఎన్నో నిందలు అవమానాలు భరించి. మీరు గ్రంథం చదవాలి దయచేసి. హెబ్రీ పత్రిక 10:5 ఈ లోకములోకి నేను రాకముందుకు నాకు ఒక శరీరమును అమర్చి ఉన్నా అన్నాడు. అంటే శరీరమును అమర్చి ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రవేశపెట్టాడు. అసాధ్యమైనది ఏది లేదు గనక అలాగా జరిగింది. ఆ గర్భాన తను మోసింది, తర్వాత కనింది. ఆ తర్వాత మరి దేవుడు భూమి మీద పెరుగుతున్నాడు. తల్లి అంటే ఇప్పుడు మనకు తల్లికి ఉన్న ఈ బంధం ఉండదు. అందుకే ఆమె వెంటనే పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చి పలికించిన మాటలు ఏంటంటే, నేను నా ప్రాణము నా ప్రభువును గణపరుస్తుంది. ఆయన నాకు ప్రభువు, ఆయన నా రక్షకుడు, నేను ఆయనలో ఆనందిస్తున్నాను. లూకాసు వార్తలు మనం అప్పుడు మరియమ్మని గురించి చదువుకున్నప్పుడు ఇదంతా చదువుకున్నాం. చూడండి, అక్కడ చక్కగా రాయబడి ఉంది.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అంత్యకాలములో కడవరి దినములో బ్రతుకుతున్న మనము దేవుని మాటలను చెవినబెట్టి ఏం చెయ్యాలో మనం అది ఆలోచించుకోవాలి. ఇంకేం చేయాల్సి ఉందో, ఏది మిగిలి ఉందో అది మనం గ్రహించాలి. నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడి నీ గర్భఫలం ఆశీర్వదిస్తావు. నా ప్రభు తల్లి నా ఇద్దరికి ఎలా వచ్చింది, ఎట్లా ప్రాప్తించిందని ఎలిజబెత్ అమ్మ పలుకుతుంటే తనంటది, నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తులు నా గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను దండిరాలందరూ. ఆయన నామం పరిశుద్ధం, ఆయన భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది అని ఆమె ప్రకటించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఈ ఈ వాక్యం చదువుకున్నప్పుడు అందరి కళ్ళు తెరవబడాలి. ఆమె ఒక దేవుడిగా దేవతగా పూజించే వారికి ఈ సత్యాలు తెలియాలి. ఇంకొకటి రికమెండేషన్ చేస్తారు అన్నట్లుగా ఆలస్యం వాళ్ళు చాలా మంది, అమ్మా మరి అమ్మ కొంచెం చెప్పమ్మా, వేడుకోమ్మా, మా తరపున వేడుకోమ్మా అని ప్రార్థన చేస్తుంటారు. అట్లేం లేదు, అట్లా చెప్పడానికి ఆమెకి ఏమీ లేదు. ఎందుకనంటే ఆమె సామాన్యురాలు, మనలాంటి. ఆమె స్త్రీలలో ధన్యురాలు. ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలంటారని చెప్పినది కరెక్టే. అందుకని నేను సామాన్యురాలనే, నేను మామూలు స్త్రీని అని ఆమె అక్కడ 120 మందిలో తాను కూడా జాయిన్ అయ్యి అభిషేకం కొరకు ప్రార్థించిన దాఖలాలు గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. మరి అనే అభిషేకం కొరకు ఆ గుంపులో ఉంటే మరి మనమందరము కూడా అభిషేకం కొరకు దేవుని దగ్గర ప్రార్థించాల్సి అవసరం ఉందని అంత్య దినముల యందు కొరకు దేవుడి వాగ్దానాన్ని యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించి చెప్పాడు. మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. అంత్య దినములంటే యేసు ప్రభు యొక్క మరి పునరుద్ధాన దినములే, మరణ పునరుద్ధానములైన ఆయన రాక భూమి మీదకి వచ్చిన దినములే అంత్య దినములుగా గుర్తింపు పొందితే మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది, మనం ఎంతగా దాని కొరకు ఆశపడాలి, తాపత్రయపడాలి, పొందుకోవాలి అన్న సత్యం మనమందరము ఎరిగితే మంచిది అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 120 మీద 2వ అధ్యాయంలో రాయబడి ఎవరు మినహాయింపు లేదు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా మరి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఓ హల్లెలూయా. కనుక అక్కడ రాయబడిన సత్యాలు మనము గ్రహిస్తే అందరూ పామరులు, విద్య లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. పండుగ ఆచరించడానికి యెరూషలేము వచ్చారు. అక్కడ 120 మంది కూడా ఒక్కొక్కరు దేవుని అభిషేకంతో నింపబడిన వారై అక్కడ స్థానికుల భాషల్లో మాట్లాడడం వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. అంటే మరి యూదుకి ఎబ్రీ భాష వస్తుంది, ఇంకోటి రాదు. అలా వారు అక్కడ ఉన్నారు కొంతమంది. అయితే చెదరిన వాళ్ళందరూ యెరూషలేము చుట్టుప్రక్కల ఊళ్ళో ఉన్న అందరూ దాదాపు 16-17 మరి ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారందరూ కూడా గలిలీయులయుండి మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడట మనం వింటున్నాము, ఇదేమి అని ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటేనే క్రియేషన్, సృష్టి నూతనముగా నిర్మిస్తాడు. అనగా పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ శక్తి ఏది కూడా మరి అసాధ్యం కాదు. శక్తి అంటే ఉత్తి శక్తి అనుకోవద్దు, ఆయన వ్యక్తి. పరిశుద్ధాత్మను సంబోధించేటప్పుడు అది అని మాట్లాడకూడదు, ఆయన అని మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
కాబట్టి ప్రభు శక్తితో అభిషేకించబడడం, ఆ ప్రత్యేక దేవునిలోని ఒక భాగమైన ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి మనమందరం రావడం చాలా చాలా అవసరం. అందులో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. బ్యాప్టిజం గురించిన బోధ కూడా అలాగే ఉంది కదమ్మా. గలతీ పత్రిక 3:27 ఏమని రాయబడి ఉంది అని అంటే, మరి మనమందరము క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అని 27 రాసి 28 ఏమని రాశారు, ఇందులో గ్రీస్ దేశస్థుడని, యూదుడని, సిధీయుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు అన్నాడు. అందరూ ఆయనకు సమానమే, అందరూ ఆయన పోలికలో చేయబడిన వారే, అందరూ ఆయన విధానములో ఆ ఊపిరి అందరిలోనూ ఉంది. అందరికీ ధారాళంగా తన ఊపిరిని దయచేయవాడు. అపొస్తలుల కార్యం 17:28 రాశాడు, ఒకరి నుండి మనం అందరం వచ్చామని రాస్తూ, ఆయన యందే మనము చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము అని రాశాడు. కనుక మరి మనమందరము ఒకటే. అందుకనే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆమె కూడా ఒక యేసు తల్లి అన్న గౌరవం పొందిన స్త్రీ కూడా వచ్చి మోకరిల్లింది. చాలా మంది పరిశుద్ధాత్మ నేను పొందుకోవడం ఏంటి, నేను అన్నీ చేస్తున్నాను, నేను పరిపూర్ణంగా ఉన్నాను, నాకెందుకు పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క ఆలోచనలో అనేకమైన డినామినేషన్స్ ఉన్నారు, మనుషులు ఉన్నారు. తప్పు తప్పు తప్పని దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంది. ఈ పరిశుద్ధాత్మ నింపుదల ఎంత అవసరమో, పొందుట వలన ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో నెక్స్ట్ ఆదివారం నేను ప్రభువునతో మాట్లాడమని చెప్పారు. నేను మాట్లాడబోతున్నాను. ప్రభు చిత్తమైతే అది ఇందులు కానీ. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ 500 మంది కనపడి చెప్పిన ఒకే ఒక ఆజ్ఞను 380 మంది నిరాకరించారు, తృణీకరించారు, పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. 120 మంది మాత్రం దేవుడు చెప్పినటువంటి చివరిగా ఆరోహణమయ్యే ముందు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను మరచిపోక ఆ యొక్క మేడ గదిలోనికి వచ్చి అభిషేకం పొందితేనే తప్ప బయటికి వెళ్ళొద్దు అన్న దేవుని మాటను తూచా తప్పక పాటించి కూడుకొని ప్రార్థించుటకు ఆ మేడగదిలోనికి వస్తే అందులో యేసు తల్లి అయిన మరియ కూడా వచ్చింది. ఇంకా కొంతమంది స్త్రీలు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలమైన మనం అందరం గమనించాలి, ఈ బాప్టిజము స్త్రీ పురుషుడని భేదము లేకుండా ఎలాగ అందరికీ బాప్టిజం అవసరమో అభిషేకం కూడా అందరికీ అవసరమని మనము గ్రహించాల్సి ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనము క్రీస్తు దేవుడని ఒప్పుకుంటున్నాము, విశ్వసిస్తున్నాము, హృదయంలో దాన్ని నాటుకున్నాము. కానీ అభిషేకం అనేది మనకు మరి దేవుని నామ మహిమ కొరకు ధైర్యంగా ఆయనను ప్రకటించుటకు, ఆయనను లోకములకు చూపించుటకు, సర్వ సత్యములోకి నడిపించబడటకు, ఆయన చిత్తములో మలచబడటకు పరిశుద్ధాత్ముడు మనకు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాది 10 మంది కుటుంబం అండి. నేను 12 మంది మా కుటుంబం, నేను 10వ ఆమెను. అయితే చిన్నప్పుడు 2 అక్క అన్నయ్య చనిపోయారు. అయితే 10 మందిని ఉన్నాము. అట్లా సీరియల్ చూసుకుని నేను 8వ ఆమెను. అయితే పెద్ద కుటుంబం కదా, ఎప్పుడు మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ అంత సందడిగా మా కుటుంబం ఉండేది. మా తాతయ్యల కుటుంబాలన్నీ కూడా అంతే. అయితే ఎవరి కుటుంబాలు వాళ్ళకు కూడా అంత సందడిగా, అంత ఇదిగా ఉండేది. అలాంటప్పుడు మరి నేను వివాహం అయిన తర్వాత మరి హోలీ స్పిరిట్తో బాప్టిజం తీసుకున్న, హోలీ స్పిరిట్తో నింపబడ్డా. వివాహమై నేను ఆంధ్ర ప్రాంతానికి ఏలూరు వచ్చినప్పుడు అక్కడి నుండి ఇంకా 35 కిలోమీటర్ల అంత దూరంలో 15 రోజులకి పంపించేశారు. ఎందుకంటే మిషనరీ హాస్టల్స్, ఆర్ఫన్ హోమ్స్ ఓపెన్ చేయాలి, వాటిని మీరు చూసుకోవాలి, ఆ బాధ్యత మీకుందని మా మామగారికి ఉన్న సంస్థ ఆ పనులలో మమ్మల్ని భాగస్వాములను చేసి పంపిస్తేనండి నిజంగా ఈ రోజు వరకు చేతులెత్తి దండం, నాది నేనే చెప్పుకోవడం కాదు, మీరెవరైనా వస్తే తెలుస్తుంది. ఇప్పటికీ నేను సంవత్సరానికి ఒకసారి అయ్యగారు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, లేకుండా నేను
వెళ్తూనే ఉన్నాను, ఎవరో ఒకరిని తోడు తీసుకొని సంవత్సరం వెళ్ళిన సంఘాన్ని చూసుకుని వస్తాను. అయితే ఈ రోజు వరకు కూడా ఏం మాత్రం కూడా ఆ గ్రామంలో మా పేరు చెప్తే చేతులెత్తి నమస్కరించి అంతగా దేవుడు మమ్మల్ని అక్కడ నిలబెట్టాడు. నేను అనుకుంటా, ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి అంత చిన్న వయసులో నాకు వివాహం ఎక్కడ పంపిస్తే నేనక్కడ రిమార్కు లేకుండా నా తల్లిదండ్రులకు, నా అత్తమామలకు, అలాగే దేవునికి మహిమ తెచ్చి వాళ్ళకి మంచి పేరు ఎలా తేయగలిగానంటే నేను ధైర్యంగా ఘంటాపదంగా చెప్పగలను, కేవలము నాతో ఉన్న హోలీ స్పిరిట్ ద్వారా మాత్రమే. హోలీ స్పిరిట్ నా మెంటర్గా, నా మాస్టర్గా, నా యొక్క గైడ్గా, అనేక విధాలుగా నా ఆదరణకర్తగా, కంఫర్ట్ చేసేది ఆయనే, ప్రతి విషయంలో నన్ను సరిదిద్దేది ఆయనే, కరెక్ట్ చేసేది ఆయనే, హల్లెలూయా, నడిపించేది ఆయనే. నేను ఆ గ్రామంలో చిన్న రిమార్కు నాకన్నా, కుటుంబానికి కన్నా, బిడ్డలకు కానీ లేకుండా నిలబడగలిగాము. దాదాపు 38 years అక్కడ ఉండగలిగాము. కేవలం హోలీ స్పిరిట్ నన్ను నడిపించు, దుఃఖంలో ఓదార్చడానికి, నన్ను నడిపించడానికి, నాతో ఉండి నాకు అనేక విషయాలు నేర్పించడానికి. నిజంగా హోలీ స్పిరిట్ లేకుంటే నేను ఎలా ఉండేదాన్నో అని నేను ఎప్పుడు ఆలోచిస్తూ దేవునికి మహిమను ఆరోపిస్తాను. ఈ ప్రణాళిక నీకు ముందే ఉంది, నన్ను ఈ గ్రామం నడిపించాలని, అందుకేనేమో నన్ను ముందుగానే హోలీ స్పిరిట్తో నింపి ఇక్కడికి పంపించావయ్యా అని ప్రభువుని స్తుతించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సాక్ష్యం బుక్ రిలీజ్ అవ్వబోతుంది, అప్పుడు మీరు చదువుదురు, కానీ అందులో నేను రాసుకున్నాను. కాబట్టి ఇక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో మేడగదిలో మరియమ్మ కూడా ఉంది. మరియమ్మ కన్య మరియా ద్వారా దేవుడు లోకానికి వచ్చాడు. తర్వాత ఆమెకు వివాహమైంది, తర్వాత ఆమె కుమారులు పుట్టారు. కాబట్టి చాలా సందర్భాలు బైబిల్ ఆయన సహోదరులైనను ఆయన లెక్క చేయలేదు, ఆయన నమ్మలేదు అని రాశారు కదా. ఎవరు? మరియమ్మ కుమారులు. అక్కడ కూడా 120 మందిలో ఆ మాట కూడా రాసే ఉంది. చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఎప్పుడైనా సత్యం ఎప్పుడు ఒప్పుకోవడం కష్టమవుతుంది. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లైన మరియయు ఆయన సహోదరులు. ఎవరు వీళ్ళు? వాళ్ళే. కాబట్టి ఏక మనసు ఎడపెక్క వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి ఇంతమందిలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియా ఉంది. దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు మనము మన హోదాలు కానీ, మన యొక్క జ్ఞానం కానీ, మనకున్నటువంటి పదవులు కానీ, మనకున్న డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ ఏవి పనికిరావు. మనమందరం పూర్తిగా మరి ఆయన పాదముల మట్టుకు మనలను మనము తగ్గించుకుని ఆయన మాటకు విధేయులమై మనము మోకరిస్తే తప్పకుండా దేవుడు మనల్ని అభిషేకిస్తారు. 5వ అధ్యాయం 32వ వచనంలో ఏముంది అని అంటే, తనకు విధేయులకు వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అంటాడు. ఏమండి? విధేయులకు వారికి లోబడకుండా అభిషేకించబడ్డం అనేది అరుదు. ఈ అభిషేకం అనేది కొంతమందికి అనేది తప్పు, అందరికీ. అందుకనే అభిషేకించబడిన తర్వాత పేతురు లేచి నిలబడి సువార్తను ప్రకటించాడు. పిరికివాడు ధైర్యవంతుడయ్యాడు. పేతురు యోహానుల ధైర్యమును చూచి వారి విద్య లేని పామరులైన యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు. అభిషేకించబడక ముందు, అభిషేకించబడిన తర్వాత ఎంతో వేరియేషన్, ఎంతో భేదం, ఎంతో శక్తివంతమైన ప్రవచన చెప్పడం మనము గ్రంథంలో వింటున్నాం, మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమేమి అతీతులము కాదని, మనమందరము కూడా మరి మనుషులందరి మీద ఆత్మను కృమ్మరిస్తారన్న వాగ్దానం కాడి కిందకి మనమందరం వచ్చేయాలి. ఆ వాగ్దానం మనం పొందుకోవాలి, అది మనము అనుభవంలోకి రావాలి. లూకాసు వార్త 11:13లో ఏముందంటే, తన్నడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇదేంటండి, ఒప్పుకునేది పరిశుద్ధాత్మే, మరి పొందుకునేది ఎందుకు అనంటే, ఒక్క ముక్కలో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకొని ప్రభువును అంగీకరించడం అంటే మన దాహం తీరడం. పరిశుద్ధాత్మ కృమ్మరింపు అంటే, అభిషేకం అంటే మనం స్నానమాచరించడం. దేవునికి వైవగలిగిన కాక హల్లెలూయా. అంటే దాహం తీరితే స్నానం చేయరా? చేయాలి కదా. మరింత శుద్ధీకరణ మనకు జరగాలి కదా. అంటే లోపటికి పరిశుద్ధాత్మ అవసరం, బయటికి పరిశుద్ధాత్మ అవసరం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనల్ని మన తలంపులలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని అని రాశాడు, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బ్యాప్టిజం ఇస్తాడన్నాడు. ఆ అగ్ని కనుక చెత్త కాల్చేస్తుంది, దేనికి విరోధమైన కాల్చేస్తుంది, ఆయనకు నచ్చనివి కాల్చేస్తుంది, ఆయన మెచ్చనివి కాల్చేస్తుంది. మనకి ఇష్టం లేని పనికి మనల్ని మనం తీసేసుకోవాలనుకుంటాం, మన వల్ల కాదు. చూడు, అవి పరిశుద్ధాత్మ అగ్ని గనక కాల్చేస్తుంది. పరిశుద్ధాత్మ అలాగే నా మాట అగ్ని వంటిది కాదా? మాట కూడా అగ్ని వంటిదే, మరి హోలీ స్పిరిట్ కూడా అగ్ని వంటిదే. అదేంటంటే త్రియేక దేవుడు ఆయా స్థలములు ఆయా రీతిలుగా తన పనిని చేశాడు. ఆయన పోలికలో మరణం చేశాడు. ఎలాగా? మనము కూడా త్రియేకమే కదా. ప్రాణాత్మ దేహాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాణాత్మ దేహాల్లో ఉన్న దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడిన ఆ స్థితి ఏంటంటే, ఆయన సమయం వచ్చినప్పుడు ఆ మూడు కూడా వేరువేరుగా పనిచేసే శక్తి సామర్థ్యం దేవుడు గనక ఆయనకుంటది. ఆయన చేత నిర్మించబడిన మనము నిర్మాణకులము గనక, ఆయన పని గనక, చేతి పని అయినా గనక మనకు ఆయన అంతగా మనం వేరువేరైపోయి మనం పని చేసేది కుదరదు. ఒకటి పోతే ఇందులో ఇంకా రెండు వేస్టే. దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, శరీరము ప్రాణం పోయినట్టే లెక్క అవుతుంది, శరీరం మిగిలిపోద్ది కదండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి పూట వాక్యం చెప్తున్నాడు. ఆయన పునరుద్ధానుడై 40 రోజులు అందరికీ కనపడి మరి ఆయన చెప్పాల్సిందన్నీ చెప్పి, రుజువులు అనేకం చూపించి, దేవుని రాజ్యం నుంచి ప్రకటించి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను అతిక్రమించడం పాపం అవుతుంది. ఏం ఆజ్ఞాపించాడు అంటే, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను మీకు నీళ్ళలో బ్యాప్టిజం ఇచ్చాడు, ఇప్పుడు ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బ్యాప్టిజం ఇస్తాడని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ సత్యాలు మర్చిపోవద్దు. మనమందరము అభిషేకం కొరకు కనిపెట్టాలి, అభిషేకం కొరకు ప్రార్థించాలి. చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఎడతెక్క స్తోత్రాలు చెప్పుకుంటూ ప్రార్థించడం మొదలుపెట్టారు. 120 మంది ఒక చోటే కూర్చున్నారు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 500 మందికి దేవుడు ఒకేసారి చెప్పాడు, కానీ 380 మంది బుర్రకి ఎక్కలేదు. వాళ్ళు ఏమైపోయారు తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ 120 మంది మాత్రం మిగిలారు. ఈ 120 మంది కూడా ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా ఆ మేడగదిలో ఉన్న మోకరించిన 10 దినములు ఎడతెక్క ప్రార్థించిన, ఎడతెక్క స్తుతించిన, ఎడతెక్క స్తోత్రాలు చెప్పి ప్రార్థించిన వీరి మీరు ఏక మనసు ఏక తాత్పర్యంతో ప్రార్థించారు. దేవుడు అద్భుతం, విధేయులయ్యారు. ఆ 10 దినముల్లో వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చర్యలు, వాళ్ళ సొంత ఇష్టం, వాళ్ళ అనుకున్న ఈగో అన్ని మొత్తం మొత్తానికి అవన్నీ కొట్టివేయబడి వాళ్ళు పూర్తిగా మౌల్డ్ అయ్యారు, పూర్తిగా మలచబడ్డారు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి తల ఉంచారు. అదే తనకు విధేయులకు వారికి దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ అని రాయబడదు. పూర్తిగా విధేయత. ఏ విషయంలోనూ మరి మా ఆలోచన మాదేమీ లేదు. అందుకే ఓ భక్తుడు పాడాడట్లే, సర్వచిత్తంబు నీదేనయ్యా, నా చిత్తం మాత్రం నాదేనయ్యా. కుదరదు. ఆ చిత్తం అనేది మనదనేది చావాలి. అంతా ఆయన చిత్తమే, ఆయన ఇష్టమే, ఆయన విధానమే, ఆయన పద్ధతి. మన పద్ధతిగా మార్పు చెందుటకు, అలా మలచుటకు, పూర్తిగా ఆయన ప్రతిబింబముగా లోకములు మనల్ని చూపించుటకు, ఆ శక్తిని మనకిచ్చుటకు, ఆ శక్తి ద్వారా మనము దేవుని యొక్క ప్రతినిధులముగా భూమి మీద దుష్టుని సమూహములతో దుష్టుడితో పోరాడుటకు
ఆ శక్తి మనకు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు అని రాశారు బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసుని ఎవడైనను దాహంగా ఉంటే నా దగ్గరికి రావాలి, నేను వారి కడుపులో నుండి జీవజలు నదులు పారునట్లు చేస్తాను అని చెప్పాడు కదా. నా ఆత్మ పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాడని కూడా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఈ అంత్య దినాల్లో యేసు తల్లి అయిన మరియే, కొంతమంది స్త్రీలే పదే పదే ఆయన వెంబడించిన స్త్రీలే అందరూ దాని యొక్క ఆవశ్యకతను, ముఖ్యంగా దేవుని మాటను నమ్మారు, మాటకు లోబడ్డారు, చెప్పినట్టే మేడగదిలోకి వచ్చారు, ఆజ్ఞాపించారు కదా. ఆ ఆజ్ఞను మనం మీరకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యించారు. కాబట్టి ఆజ్ఞను మీరకుండా ఆజ్ఞకు లోబడి వచ్చారు. 10 దినములు కనిపెట్టి ప్రార్థించి ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన. అది విషయం. ఏక మనసు రావాలి, ఎడతెక్క ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాలను మనము గ్రహించి దేవుని దగ్గర మనమందరికి అవసరమే అమ్మా. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. యేసుక్రీస్తు దేవుడని ఎవరు ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీతి ఆహుతిలాగే జరగనిమ్మని తను తీసుకొని మనకు మాదిరిగా పెట్టిన బ్యాప్టిజం తీసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి. ఆయన దేవుడు గనక ఆయన బ్యాప్టిజం తీసుకుని బయటికి రాగానే ఆయన మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆయనకు విధేయుడని ఎలా రుజువైందంటే ఆయన శరీరధారి అయిన దినములో మహారోదనంతోను కన్నీళ్లతోను తన్ను మరణమును నిరక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు అని ఫిబ్రవరి 5:7 మనం చదువుకుంటాం కదా. కాబట్టి అలా మౌల్డ్ అయినటువంటి ఆయన మీదికి బ్యాప్టిజం తీసుకుని బయటికి రాగానే పరిశుద్ధాత్మ ఆయన మీదికి పావురం వల్ల దిగి వచ్చిందని మనం తెలుసు. ఆత్మ పూర్ణుడై ఆయన అరణ్యములకు వెళ్ళాడు. అందుకే 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన దుష్టుడు వచ్చి శోధిస్తే జయించగలిగాడు. మన వలనే శోధింపబడినను ఆయన సమస్త విషయంలో పాపము లేనివాడుగా ఉండేను అని ఫిబ్రవరి 4:15 చెప్తుంది. కాబట్టి మనము కూడా శోధింపబడడం గొప్ప కాదు, శోధనలో నిలవకపోవడం, శోధనలో పడకపోవడం అది చాలా అవసరం. శోధనలు అందరికీ వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ శోధన జయించేవాడు ధన్యుడు. కాబట్టి ఆ జయించే కృప, ఆ శక్తి, ఆ పవర్ ఎవరిస్తారంటే ఆ శక్తివంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఏ దానికి పడిపోము, తొట్టిల్లము, కాపాడబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా నా వాటిలోనివి తీసుకుని మీకు ఇస్తాడు అని అన్నాయి. పరిశుద్ధాత్మను అక్కడ ఎస్తేరమ్మ ఏ విధంగా హేగే చెప్పినట్టు అలంకరించుకుందో అలాగే పరిశుద్ధాత్ముడు ఆయనకి ఏది ఇష్టమో, ఆయన పద్ధతి ఏంటో, ఆయన విధానం ఏంటో, ఆ విధంగా ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రేమ వస్తుందో, ఇవన్నీ మనకు నేర్పించి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళేది పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మనల్ని మౌళి చేసి అలా మనం తయారైపోతే ఆయన దగ్గరికి రాగానే మనం ఆయన చేత అంగీకరించబడే వారంగా ఉంటాం. నాకు నచ్చినట్లుగా, నాకు ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంది ఈ కన్యక, ఈ వధువు అని ప్రభు స్వీకరించాలంటే అలా తయారు చేసి పరిశుద్ధాత్మని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమందరము ఆ అనుభవంలోనికి వద్దాం. దాటి రాలేక నేను 1వ అధ్యాయంలోనే ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళని దాటవేసి మరి ముందుకు వెళ్ళడం పద్ధతి కాదని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ మాటలన్నీ మీకు వినిపించాను. మనమందరము అభిషేకించబడిన వారముగా, అభిషేకంతో నింపబడిన వారముగా, ఆ ఆత్మ ప్రత్యక్షతలను కలిగిన వారముగా, ఆ ఆత్మ యొక్క మరి ఆధీనములు, ఆయనే బోధకుడు, ఆయనే ఆయనే నడిపించేవాడు, ఆయనే మనకు సర్వం సమస్తం, మన ఆదరణకర్త కూడా ఆయన. ఆ పరిశుద్ధాత్మని అనుభవంలోకి మనం అందరం వద్దాం. ఇది మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానం.
మరి కుమారుడు కుమార్తెలు ప్రవచిస్తారు, తండ్రులు వృద్ధులు కరలు కంటారు, ప్రవచనాలు ఇవన్నీ చెప్పాడు దేవుడు. ఇవన్నీ మనకు కూడా రావాలి, మన కుటుంబాలకు రావాలి. ఈ అంచె దినాలను గుర్తుపెట్టుకోండి. ఈ అంచె దినాలలో మనము జరుగుతున్న ప్రపంచ పోకడలను గమనించినప్పుడు దేవుని అక్కడ ఎంతో దూరంలో లేదని, త్వరగా సంభవింపబోతుందని అర్థమవుతుంది. పెళ్లి కుమార్తెను సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనే ఉన్నారు. ఆయన నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళి ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. ఆయనే లోకాన్ని గూర్చి, తీర్పును గూర్చి మీకు బాగా మీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు, ఒప్పింప చేస్తాడు. ఆ తర్వాత సత్యములోకి నడిపిస్తాడు. ఏ విషయాలు నేను మీకు చెప్పాను అవన్నీ జ్ఞాపకం చేసి మీకు సమయోచితంగా బోధిస్తాడు. ఆయన నా వాటిలో నీవు తీసుకుని మీకు చెప్తానని యేసుప్రభువు చెప్పారు. కాబట్టి ఈ సత్యాలు మర్చిపోద్దని దయచేసి మనము కూడా పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకుంది, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. ఇంకేం పర్వాలేదులే, నేను అభిషేకం పొందినట్టే అనుకోలేదండి, అది వేరేది వేరు. కాబట్టి ఆమె మేడగదిలో సర్వసామాన్యురాలులాగా అందరిలాగా మరి మోకరించి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన గుంపులో ఆమె ఉంది, ఎడతెక్క స్తుతించింది, ఎడతెక్క మొరపెట్టింది. వాళ్ళందరూ కూడా అభిషేకించబడి ఏ ఒక్కరు విడవబడలేదు. కాబట్టి వీరందరూ అభిషేకించబడ్డారని, అభిషేకంతో పూర్ణంగా నింపబడ్డారని మనకు రుజువు. కాబట్టి ఈ సత్యాలు మనసులో పెట్టుకొని మనమందరము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతూ వధువు సంఘంగా మార్చబడటకు మనకు అవసరమైన పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ శక్తిని మనమందరం పొందుకున్నాం. మరి అది ఏ ఒక్కరి కొరకు కాదు, అందరికీ అన్న సంగతి మనకు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును, అనగా దూరస్తులందరికీ మన ప్రభు అయిన యేసు తన యుద్ధకు, యేసుక్రీస్తు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని అని మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37 నుండి చదివితే అక్కడ మనకు తెలుసు. మేమేం చెయ్యాలి, ఎలారా మేమేం చెయ్యాలని వాళ్ళు అడిగినందుకు, సహోదరులారా మేమేం చేతుని అడిగితే ఆ వరుస క్రమంలో చెప్పాడు. బ్యాప్టిజం తీసుకోవాలి, మారుమనసు ముందు, తర్వాత బ్యాప్టిజం, తర్వాత పరిశుద్ధాత్మను, తర్వాత మూర్ఖులది తరం వారికి వేరే రక్షణ పొందారు. ఈ 120 మందికే కాదు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినము అభిషేకంతో నింపబడి, ఆత్మతో నింపబడి ప్రార్థన చేశారు. మరి దుష్టుల యొక్క ఎక్కువ పెట్టిన బాణాలను ఆర్పగలిగారు, నిర్వీర్యం చేయగలిగారు, ఎన్నో ఆటంకాలు అధిగమించగలిగారు. ఎన్నో విషయాల్లో దేవుని నామాన్ని ఘనంగా ఎత్తి ప్రకటించగలిగారు. పిరికివాడైన వాడే, ఆయనే నాకు తెలవదని అమ్మమ్మ అని తలకాయ 3 సార్లు అబద్ధం అన్న వాడే అద్భుతంగా ప్రభువును ప్రకటించగలిగారు. చెప్పకుండా ఉండలేమన్న సాక్ష్యం పొందుకున్నారు. కాబట్టి మనందరికీ అంత్యకాలంలో ఉన్న మనకందరికీ ఇది అవసరము. ఇప్పటికీ 43 సంవత్సరాలు నేను అభిషేకించబడి, గొప్ప కొరకు అతిశయం కొరకు నేను చెప్పట్లేదండి. ఆ రోజున అభిషేకించబడితే ఈ రోజు వరకు ఆ అనుభవంలో ఉండడానికి, చల్లారిపోకుండా చూసుకోవడానికి దేవుడు కృప చూపారు. ఏంటి, ఎందుకనంటే బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలి అని లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు స్పష్టంగా రాసి పెట్టారు. బలిపీఠం మీద మండుతేనే దహన బలులు అర్పించడానికి వీలవుతుంది, ఆ అర్పణ అంగీకరించబడే వీలవుతుంది. వేరొక దహన అగ్ని రాకూడదు అక్కడికి. తెల్లారిపోతే మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడి నుంచో పట్టుకురావాలి. కానీ ఇది దేవుడిచ్చిన అగ్ని గనక అన్యాగ్ని రాకూడదు కనుక ఈ అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలి. ప్రతి విధమైన దుష్టత్వం, ప్రతి విధమైన అవివేకం, అజ్ఞానం ఎప్పుడు కాలిపోతూనే ఉండాలి. దేవుడికి ఇష్టమైనట్లుగా ఆయన రూపంలో, ఆయన పోలికలకు మనమంతా మలచబడాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. మనమందరము ఆ గడియల కొరకు కనిపెడదాం. ఇది ఏ ఒక్కరికో కాదని మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏ ఒక్కరికో కాదు, ఇది మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్న వాగ్దానం. అది ఆయన వెళ్ళిపోతప్పుడు చెప్పిన ఆజ్ఞ. అది ఇది గుర్తుపెట్టుకోవాలి.
అపొస్తలుల కార్యం 4వ ఆయన అంటాడు, ఆయన వారిని కలుసుకొని ఇలాగున వారికి ఆజ్ఞాపించాను, ఏమనగా మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా ఆవరణ వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పారు. కాబట్టి ఇది ఆజ్ఞ, ఇది అవసరం. విధేయుల ద్వారా అందరి మీద కుమ్మరించబడేది. యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకునే ఆ పరిశుద్ధాత్మ ప్రక్రియ అంతరంగంలో జరిగితేనే మనం ఒప్పుకుంటాం. అది మరలా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అది మన ఆధ్యాత్మిక దాహం తీరడం అని అర్థం చేసుకోవాలి. మరి అభిషేకం ఎందుకు అని అంటే, ఈ అభిషేకం స్నానమాచరించడం అనగా మనము ఆ ఆత్మలో ఆ యొక్క మరి అభిషేకములో మనం స్నానమాచరిస్తే మన అంటూ అవివేకం, అజ్ఞానం, పనికిరాని ప్రతి చెత్తను ఆ అగ్ని కాల్చివేస్తుంది, మనల్ని శుద్ధులుగా చేస్తుంది. పుటము వేయబడిన వెండిలా, బంగారముల మనలను మార్చుతుంది. నా మాట చాకలివాని సబ్బు వంటిది కాదా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అగ్ని వంటిది కాదా అన్నాడు. మనకు చోటనేమో చాకలివాని సబ్బు ఏంటంటే ప్రక్షాళనము గాయించేదనమాట, శుద్ధి చేసేదనమాట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక బ్యాప్టిజం పొంది కట్ అయిందమ్మా లైన్. దేవునికి స్తోత్రం. ఏంటంటే చివరగా మనం గ్రహించాల్సింది, ఇది దేవుని ఆజ్ఞ. ఆయన వారికి ఆజ్ఞాపించి వారితో ఇట్లను అన్నాడు. ఇది మనుషులందరూ పొందుకునేది రెండవదిగా. దేవుడు చెప్పింది చివరి గడియల్లో ఆయన ఆరోహణం వెళ్లే ముందు మనకు చెప్పినటువంటి ఆజ్ఞను మనం తూచా తప్పక పాటించాల్సింది అవసరం ఎంతైనా ఉంది. ఎంతమందికి చెప్పాడంటే అంత 500 మందికి చెప్తే అందులో 120 మంది మాత్రమే ఆయన మాటకు విధేయులై వచ్చారు, ఒక చోట చేరారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ప్రార్థించారు. దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఒక్కొక్కరి మీద ఆ అభిషేకాన్ని కృమ్మరించాడు. ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేకుండా, వదిలిపెట్టబడకుండా. ఎందుకంటే మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. కాబట్టి ఎంతమంది ఆయన దగ్గరికి వస్తారు, ఎంతమంది విధేయులు అవుతారో, ఎంతమంది మోకరిస్తారో, ఎంతమంది ఎడతెక్క ఇది అవసరమని గ్రహించి ప్రార్థిస్తారో వారందరి మీదకి దేవుడు ఆత్మను పంపిస్తాడు. లూకాసు వార్త మరి 11:13 ఏముంది, ఆయన మేము అడిగితే తన అడుగు వారందరికీ ఆయన ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అడగాలి, ప్రార్థించే విధానంలో ప్రార్థించాలి, ఎడతెక్క స్తుతించాలి. దేవుని పూర్తి విధేయులమైతే అభిషేకం మనకి వస్తుంది. అభిషేకం పొందుకొనటం వలన ఇది వాగ్దానం నెరవేర్చిన వారం అవుతాం. మనం తల్లి యొక్క వాగ్దానం ఇది నెరవేర్చబడడం మనం చూస్తాం. సర్వ సత్యములోకి నడిపించబడతాం. దేవుడు ఏ మాటలు ఆజ్ఞాపించి అవన్నీ మనకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు ఒక మెంటర్గా ఉంటాడు, ఒక గైడ్గా ఉంటాడు, ఒక మాస్టర్గా ఉంటాడు. ఆయన పోలిన బోధకుడు ఎవడు అని వ్రాయబడి ఉంది. అలాగే ఆయన మనతో నడిపిస్తాడు. ఆయన మనకు కంఫర్ట్ చేసేది ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నడిపించేది ఆయన. అన్నిటా ఆయన చర్యలు మనలో కనబడతాయి, మనతో ఉంటాడు, మనం నడిపిస్తాడు. ఎన్ని మళ్ళీ విధాలుగా ఆ పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడు. కాబట్టి ఆయన మాటకు లోబడదాం. బ్యాప్టిజం తీసుకోమని ఆజ్ఞాపిస్తే అందరం బ్యాప్టిజం తీస్తాం. మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తే అందరం మారు మనసు పొందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ కూడా ఆజ్ఞే గనక తప్పకుండా ఈ అభిషేకం కూడా అందరూ పొందుకోవాలని దేవుడు మరొక్కసారి ఈ మాటల ద్వారా హెచ్చరించాడు. కన్యక భార్య సామాన్యురాలని ఆ పని నిమిత్తము, ఆ ప్రస్తుతమైన లోకములోకి రావడానికి నిమిత్తం నేను ఒక సాధనముగా వాడబడ్డాను. కానీ నాకు కూడా హోలీ స్పిరిట్ అవసరం, అభిషేకం అవసరం, పరిశుద్ధాత్మ శక్తి నాకు అవసరమని ఆమె రుజువు చేసి ఆమె పొందుకుంది. అలాగే
ఒప్పుకోవడం పరిశుద్ధాత్మ ద్వారానే అది దాహం తీరడంతో సమానమవుతుంది. అభిషేకం అనేది స్నానం అని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మలోను మరి అగ్నితోను మీకు బ్యాప్టిజం ఇస్తుంది. బ్యాప్టిజం మాటకే ముంచుట అని అర్థం. అంటే ఈ అభిషేకములో పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలి, పూర్తిగా ముంచబడాలి. అప్పుడు మనదంటూ మన తెలివి, మన జ్ఞానం, మనది మన యుగో ఇవన్నీ కూడా దేవునికి నచ్చో గనక ఇవన్నీ కాల్చబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చిత్తమే నెరవేర్చే వారంగా భూమి మీద మనం ఉంటాం. దేవుడే మనకు మాదిరి బ్యాప్టిజం తీసుకున్నాడు, దేవుడే అభిషేకించబడ్డాడు, తండ్రి చిత్తం చేశాడు, అన్నిటి ఆయన మాదిరిగా రుజువుపరచబడ్డాడు. అలాగే మళ్ళీ ఆ లిస్టులోకి మరియమ్మ కూడా వచ్చింది. మనము ఈ సత్యాలు గ్రహించి మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అన్నాం. ఆ వాగ్దానానికి మనం కూడా పాత్రలం అవుదాం, మనం స్వతంత్రించుకుందాం, అభిషేకించబడదాం. ఈ కడవరి దినములు ఆ అభిషేకం మనకెంతైనా అవసరం. అది సర్వసత్యములోకి మనం నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి అన్నిటా మనలో ఉండి మనతో ఉండి నడిపిస్తుంది. పర్ఫెక్ట్ గా ఆయన సన్నిధిలో పెండి కుమార్తె సంఘముగా సిద్ధపడి ఆయన ఎదుట నిలబడే వరకు మనం వదిలిపెట్టకుండా మనతో ఉంటాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించులాగా మనమందరం పరిపూర్ణ విధేయతను దేవుని కనపరిచి అందరము అభిషేకంతో నింపబడేలాగా ప్రార్థిద్దాం, ఆశపడదాం, ప్రార్థిద్దాం, పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.